జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతను పట్టుకొని మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ నా నాలుగో పెళ్ళామని అలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. మీరేమంటారు? మాటలు మాట్లాడటానికి ఎన్ని మాట్లాడుతుంటారు, అవన్నీ కావుగా. అది దుర్మార్గమైన మాటలండి అవి. ఒక ఒక సీఎం అతను, నువ్వు సీఎం క్యాడర్ లేదు నీకు, అసలు నీకు ఆ పోస్టింగే లేదు. నువ్వు ఆఫ్టర్లో ఒక నాయకత్వం, ఒక జనసేన పార్టీ పెట్టుకున్నటువంటి చిన్న కార్యకర్త లెక్క నువ్వు అసలు ఆ క్యాడర్కి సంబంధించినవాడు కాదు. సీఎంని పట్టుకొని రాబో అనటం వల్ల నష్టం నీకే, ప్రజలు కోపం వస్తుంది ఎవరికైనా. నువ్వు మర్యాదపూర్వకంగా ఆ క్యాడర్లో ఉన్న మనిషి ఎట్లా మాట్లాడాలి, ఒక హోందాతనంగా మాట్లాడాలి, అప్పుడు నేను గౌరవిస్తాను. చెప్పుతో కొడతాను, రా మడత పెట్టి తిప్పుతానంటే యువతలో మడత పెట్టలేదు. అన్న ఒక మాట అన్న, మరి ఇప్పుడు మీ వైసీపీ పార్టీ వాళ్ళని రేపు మక్కిలు ఎరగెత్తాను కూడా అన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళు చేసేదన్నీ అయ్యానండి, రౌడీ విజయాలు, గోండా విజయాలు, వాళ్ళు చేసేదంతే అదే. అదే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా గోండాయిజం చేసిన దాఖలాలు లేవు, రౌడీజం దాఖలాలు లేవు. నా పేదలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనుకొని దగ్గరికి తీసిండే తప్పితే ఎవరిని దుర్మార్గం చేసింది లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వన్ సైడ్ అదర్ క్యాస్టులను లెక్క చేయరు, పైకి వస్తారు, తన్నులాటకు వస్తారు, తన్నుతారు, ఎగబడతారు. వాళ్ళకున్న లక్షణం, ఆ పార్టీకి ఉన్న లక్షణమే అది. అది దానికి ప్రజలే నిర్ణయిస్తారు దాన్ని. మరి ఇప్పుడు అటు చూసినట్లయితే ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు అలయన్స్ ఉంది, ఎలా ఉండబోతుంది రేపు జగన్కి? తెలుగుదేశం పార్టీ గెలిచినా ఇతను అసలు మేము లెక్కలో వేసుకోలేదు. పవన్ కళ్యాణ్కి అతను అసలు లెక్కలో మనిషియే కాదు. రేపు పవన్ కళ్యాణ్ తీసి తొక్కి కింద పడేస్తారు, వాళ్ళ బామర్దుల్ని తొక్కి కింద పడేశాడు చంద్రబాబు నాయుడు. ఈయన కోసం ఈయన పెద్ద లెక్కలో మనిషి కాదు, వాళ్ళ బామర్దులు, కానీ ఈయన పెద్ద పోటుగాడేం కాదు. అందువలన అతను అసలు లెక్కలో వేసుకోడు, తీసి ఆడబడేస్తారో కూడా తెలియదు. అది ముందు అది చూసుకో. మనం ఏడ జగన్మోహన్ రెడ్డిని ఏమంటాడు, ముందు అసలు చంద్రబాబు నాయుడు నన్ను దొక్కితే ఆడపోయి పడతాననేది ముందు అది చూసుకోమని, అది చూసుకోవాలి అతను, అది ఆలోచించుకోవాలి. కాస్త బుర్ర ఉంటే, బుర్ర లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ అటు చూసినట్లయితే నేను ఏదైతే తాడేపల్లిగూడెంలో జరిగిందో ఉమ్మడి బహిరంగ సభలో నారా లోకేష్ కనిపించట్లేదు, ఏమైంది అంటారు? నారాలో కనిపించట్లేదు, నారాలో ఎక్కడికి పోతాడు, ఉంటాడు, ఎక్కడికి పోడు. ఈ ప్రభుత్వం పోయిన తర్వాత పోతాడు. ఆ సింగపూర్ బంగపూర్ పోయి ఏడుంటే ఎటు బతకనే, ఎటు ఉండలేము మనం అని ఆ సింగపూర్ బంగపూర్ పోయి దాటుకోవాల్సి వస్తుంది. అది అన్న ఒక మాట అన్న, ఇప్పుడు మీ వైసీపీ పార్టీ దుర్మార్గం వివరిస్తున్నారని చెప్పేసి నారా లోకేష్ ఒక ఆరోపణ చేస్తున్నాడు. మీ అందరి అంటే రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నాడు, రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అందరిని ఒక్కొక్కరిని రోడ్ల పరిగెత్తిస్తాను అంటున్నాడు. ఒక్కటి ఆలోచించాలండి, ఏనాడైనా సరే ఒక వైసీపీ పార్టీ మేము మీ పేర్లు మేము నోట్ చేసుకుంటున్నాము, రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాము అంటే మమ్మల్ని తంటానికేగా. అంటే మీ పార్టీ వస్తే ఎదుటి వాళ్ళని తంతారు, అది ఇంకా డైరెక్ట్గా మీరు చూపించే కదా చెప్పేది. ఇన్ని రోజులైంది ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తంతాను, మిమ్మల్ని ఇది చేస్తానని ఎక్కడైనా వరడు వాడిండి ఆయన నోట్లోకుండా. అది ఒకటి ప్రజలు గమనిస్తారండి, గమనించకుండా ఉండరు. ప్రజలు వాళ్ళ తిక్కలోళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు ఎడ్యుకేటర్సు. ఇవాళ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు మనం ఎవరికి వేస్తే కరెక్ట్ అనేది ఆలోచించుకుంటారు. ఇక్కడ ఒక కులం కాదు, 36 కులాలు ఉన్నాయి, ఒకే కులం కాదు. ఒక కులం వేస్తే ఎవరు సీఎం గారు, అన్ని కులాలు కలిస్తేనే సీఎం అవుతాడు. అది ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఏదో నోరు ఉంది కదా, నోరు దోల ఉంది కదా అని చెప్పేసి అని దౌర్జన్యాలు చేస్తామంటే ఎవరు ఊరుకుంటారండి? ఎన్నాళ్ళు ఊరుకుంటారు? అంటే రెడ్ బుక్లో పేర్లు రాసి మీ తాట తీస్తామంటే ఇదేమన్నమాట? అంటే రేపు ప్రభుత్వం వస్తే మిమ్మల్ని మిమ్మల్ని అందరిని అంతామనే కదా. అంటే జనం యువతలు వాళ్ళంత పిచ్చోళ్ళు కాదు కదా. అది కూడా గమనిస్తుంటారండి, ప్రజలు గమనిస్తారు.